హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అందరి కోసం వెరీ ఎఫెక్టివ్ పపాయ ఫేషియల్ ఇంట్లోనే ఎలా చేసుకుందామో చూపిద్దాం అనుకున్నాను. చాలా సింపుల్ స్టెప్స్ తోటి ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. దానికి మనకు 4 స్టెప్స్ అంతే. క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, మసాజ్, తర్వాత ఫేస్ ప్యాక్. మనకి ఫస్ట్ పపాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ క్లెన్జింగ్ కోసం పపాయ ప్యూరిని తీసుకోవాలి. కొంచెం దాంట్లో కొన్ని పచ్చిపాలు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. దీంట్లో కొంచెం పపాయ ప్యూరీ, 1 టీ స్పూన్ ఓట్స్ పౌడర్, ఓట్స్ని కొంచెం పౌడర్ టైప్ అట్లా చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్. తర్వాత థర్డ్ స్టెప్ మసాజ్. దీనికి మనం కొంచెం పపాయ ప్యూరీ తీసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ హనీ, 1 టీ స్పూన్ అలోవెరా జెల్. ఇవి 3 తీసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే ఫేస్ ప్యాక్. మనకి ఫేస్ ప్యాక్ కోసం పపాయ ప్యూరీ తీసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ ముల్తానీ మిట్టి, 1 టీ స్పూన్ రోజ్ వాటర్. ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి మనం ఫేషియల్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ఫస్ట్ ఫేషియల్ చేసుకునే ముందు హెయిర్ని మంచిగా పైనకు పెట్టుకొని హెయిర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మన ఫేస్ పైన చాలా డర్ట్ ఉంటుంది కదా, దానికోసం ఒక మంచి వెట్ టిష్యూ తీసుకొని ఫేస్ని మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం ముందే క్లెన్జింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, పపాయ ప్లస్ పచ్చిపాలు, అది తీసుకొచ్చి ఫేస్ పైన పెట్టుకొని మంచిగా సర్క్యులర్ మోషన్లో ఫేస్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇది క్లెన్జింగే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. 1 మినిట్ or 2 మినిట్స్ అట్లా మంచిగా క్లెన్స్ చేసుకొని ఒక వెట్ టిష్యూ తోటి క్లీన్ చేసుకోండి. తర్వాత సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ కోసం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, పపాయ, ఓట్స్ పౌడర్, షుగర్. ఇప్పుడు ఆ పేస్ట్ ఫేస్ పైన పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. మనం ఈ స్క్రబ్బింగ్లో ఓట్స్ వేసినాం కదా, ఓట్స్ వేయడం వల్ల మంచిదన్నమాట. ఎందుకంటే అది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అట్లనే మన స్కిన్ మీద డెడ్ సెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి ఓట్స్ అనేది స్కిన్కి చాలా మంచిది. ఇట్లనే మంచిగా సర్క్యులర్ మోషన్లో ముక్కు దగ్గర అట్లా ఎక్కడైతే మనకు కొంచెం బ్లాక్గా అట్లా అనిపిస్తుందో అక్కడ మంచిగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా చేసుకొని ఒక వెట్ టిష్యూ తోటి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ మసాజ్. మనం మసాజ్ కోసం కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పపాయ, హనీ, అలోవెరా జెల్. ఇవి 3 మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది మంచిగా ఫేస్ పైన పెట్టుకొని మంచిగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. మనం పపాయ యూజ్ చేయడం వల్ల న్యాచురల్ గ్లో ఉంటుంది అనమాట. అట్లనే హనీ కూడా యూజ్ చేసినాం కదా, హనీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట, గ్లో వస్తుందని. అట్లనే అలోవెరా కూడా యూజ్ చేసినాం కదా, అలోవెరా కూడా సేమ్ అండి, మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లనే స్కిన్ మీద పింపుల్స్, యాక్ని అదంతా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇట్లా మంచిగా సర్క్యులర్ మోషన్లో ఒక 10 మినిట్స్ అట్లా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫేషియల్లో. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది కదా, దానివల్ల మన స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది. ఇలా చేసుకున్నాక ఒక వెట్ టిష్యూ తోటి క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ 4th స్టెప్ ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసం కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పపాయ, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్. ఈ ప్యాక్ని మంచిగా ఫేస్ పైన పెట్టుకోవాలి. కళ్ళ దగ్గర అవాయిడ్ చేసి ఫేస్ మొత్తం మంచిగా పెట్టుకోవాలి. నెక్ పైన కూడా పెట్టుకోండి. ఇట్లా మొత్తం ఫేస్ మొత్తం మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయినాక అది డ్రై అయిపోతుంది కదా, అప్పుడు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న వెంటనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట.
పపాయ ఫేషియల్ చేసుకున్నాక మీకు ఆ డిఫరెన్స్ మంచిగా అర్థమవుతుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ స్టెప్స్ ఇవన్నీ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.